చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. 4000 ఎకరాలు 4000 ఎకరాలు పోయిన సంవత్సరం వరి పంట మొత్తం నీట మునిగి ఒక్క గింజ కూడా రైతుకు చేరలేదు. మొత్తం ఎక్కువగా 90% కౌలు రైతులే ఉన్నారు అక్కడ. మరి 90% కౌలు రైతులు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒక్క గింజ కూడా వాళ్ళకి రాకుండా అది నీట మునిగితే ఏంటి సమస్య అని చెప్పేసి తీస్తే బట్టిప్రోలు నుండి కనగాల వెళ్ళేటువంటి ఆ కెనాల్, డ్రైన్ కెనాల్లో గుర్రపటెక్క, తూటుకాడ, తాటి బోదలు ఇవన్నీ ఉన్నాయి. నేను మొత్తం ఆ చివరి నుండి చివరి దాకా తిరిగి నేను రైతు సమస్యను అది క్లియర్ చేస్తే వాళ్ళకి రేపు రాబోయే తొందరలో 10 రోజుల్లో నీళ్ళు వస్తాయి అని చెప్పేసి 19వ తారీఖు నుంచి చేస్తూ ఉన్నాం, ఉద్యమం చేస్తూనే ఉన్నాం. వాళ్ళ నోటీస్కి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే 5 లక్షలే ఖర్చు అయ్యేది. మేము చేయడానికి లేదు, అధికారులు చేయాలా అడిగాం. 5 లక్షలే ఖర్చు అవుతుంది, మా దగ్గర 2 లక్షలే ఉన్నాయన్నారు. 5 లక్షలు కూడా లేకుండా అమరావతి ఎటు చేస్తారా మీరు? 4000 ఎకరాలు రైతులు, 1000 మంది రైతుల పైన అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి చెప్తే చేస్తామని ఒప్పుకున్నారు. నీళ్ళల్లో దిగాం, బురదగుంటలో దిగాం, తూటికాళ్ళలో దిగాం, వాళ్ళకు చూయించాం, వాళ్ళ హృదయాలు మారతాయేమోనని చూయించాం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారికి అసలు జ్ఞానమే లేదు, బుద్ధి లేదు. రైతుని మోసం చేసేటువంటి పరిస్థితే ఉంటుంది ఇప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా, రైతు బంధులాగా, లేకపోతే రైతు కుటుంబంలాగా, వాళ్ళకి బిడ్డలాగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారిది. మోసం చేస్తున్నాడు. అలానే డిఈ గారిని, డ్రైన్స్ డిఈ గారిని పంపించారు. మేము నీళ్ళల్లో ఉంటే అక్కడికి పంపించి మేము 10 గంటలు వ్యవధి పెడతాం, మా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పేసి చెప్పారు. గంటల లెక్కేంది? 2 గంటల్లో కంప్లీట్ చేయండి. మీ వల్ల కాకపోతే, మీ కుటుంబ ప్రభుత్వం వల్ల కాకపోతే మాకేమండి, మేము అడుక్కొనైనా కానీ మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీకు చేయటం చేత కాకపోతే చెప్పండి, మేము చేస్తామని చెప్పేసి అన్నాం. వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని మేము చేస్తాం పూర్తిగా అని డిఈ గారు నన్ను దీక్ష విరమించారు. అయిపోయింది. మరుసటి రోజు ప్రొక్లైనర్ తీసుకొచ్చారు, పెట్టారు. మేము దీక్ష చేసిన చోట 200 మీటర్లు, 7 కిలోమీటర్లు ఉంటే 200 మీటర్లు తీసేటప్పుడు ఆనందబాబు గారు అటు పోతూ వాళ్ళెవరో వైసీపీ వాళ్ళు చేస్తే మనం చేసేది ఏందని చెప్పేసి ఆపేసేయండి అని చెప్పేసి చెప్పడంతో డిఈ గారు వాళ్ళు మొత్తం మిషన్ అంతా తీసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నా, మీరు చెయ్యాలి కదా, మీ చేత మేము చేయించడానికే కదా మేము ప్రతిపక్షంలో ఉంది. ఎందుకని ఈ రకంగా చేస్తున్నారు? మీకు చేత కదా? మీకు దమ్ము లేదా? రైతుల్ని బ్రతకనివ్వరా? చంపేస్తారా మీరు? రైతుల్ని చంపేసి మీరు అందరినీ పేదవాళ్ళని చేసి ఆ డబ్బులు ఇచ్చేసేసి ఈవీఎంల ద్వారా సీఎంగా అవుదామని అనుకుంటున్నారా మీరు? మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రైతు భరోసా పెట్టి, రైతు ఊరికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టి, క్రాప్ వేస్తే వెంటనే ఈ బ్రూకింగ్ చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, వాళ్ళకి జాతీయ విపత్తులు వస్తే వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకి పంట నష్టం కానీ ఇంటికి చేరుస్తూ ఉంటే, రైతు భరోసా చేరుస్తూ ఉంటే సిగ్గుండాలా? ఈరోజు పంటకి పిండి కూడా లేదు వాళ్ళకి వేసుకోవడానికి. ఆ 2 లక్షలు 5 లక్షలు పెట్టి గుర్రపటెక్క కూడా తీసేయలేని మీ ప్రభుత్వం అమరావతి కడుతుందంట. సిగ్గుండాలా మీకు అని చెప్పేసేసరి అడుగుతున్నా. ఏం చేస్తున్నారు? అధికారుల దగ్గరకు వచ్చేసి అడిగాం. డిఈ గారిని మాకు మాట ఇచ్చారు, మీరు చెయ్యాలా అని చెప్పేసి అడగడానికి ఇక్కడికి వచ్చే ఈ గారికి చేశా. డిఈ గారు ఫోన్ తీయరు. ఈ గారిని మాట్లాడతానని అంటారు, మాట్లాడరు. ఏం చేయాలి అర్థం కాల. 5ంటికి వచ్చాం, వస్తున్నానని చెప్పేసి చెప్పాం, వెళ్ళిపోయారు. అక్కడ రైతులు 10 రోజుల్లో రైతులు అన్యాయం అయిపోతారు. అంటే వర్షాలు వస్తాయి, వాళ్ళకి తీయరు. రేపు మళ్ళీ 200 కోట్లు పోయినసారి నష్టం వచ్చింది. మరి అదే రైతులకు 5 లక్షలతో అయిపోయేటువంటిది మాకు పర్మిషన్ ఇస్తే మేము చేస్తామని ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళు కనీసం సమాధానం లేదు, వెళ్ళిపోయారు. ఫోన్లు తీయట్లా. ఏం చేయాలి అర్థం కాల. సరే, అదే ఆఫీస్ దగ్గర నేను నిరసన దీక్ష ముందే చెప్పా, ఎక్కడ ఆపితే ఎప్పుడు ఆపితే ఆ రోజు నుండి నేను నిరాదీక్ష అని చెప్పేసి చెప్పాను. అదే ఆఫీస్ దగ్గర కూర్చుందామని డిఎస్పీ గారికి చెప్పాం. డిఎస్పీ గారు వద్దండి, నేను వస్తున్నాను, డిఈ గారిని వాళ్ళని పిలిపించి మాట్లాడతానని చెప్పేసి చెప్పారు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చాడు సిఐ. అతను ఒక రవిడి. మల్లికార్జున సిఐ, రేపల్లె సిఐ ఒక రవిడి గోండా లాగానే అతని బిహేవియర్ ఉంది. మేము చట్టం తప్పితే మా మీద కేసులు పెడతారా? మీరు చేసేది ఏంది? చట్టం తప్పేది కదా.
రేపల్లిలో ఆ రకంగా, మనకి తెనాల్లో ఆ రకంగా రోడ్ల మీద పట్టుకొని కొట్టారు. మీరు దళితులు కాబట్టే, వాళ్ళు దళితులు కాబట్టే కొట్టారు. మీ కొట్టిన వాళ్ళ మీద మీ మీద చట్టం ఏం చర్య తీసుకుంది? ఏమన్నా ఒక ఎఫ్ఐఆర్ చేశారా? ఈరోజు నడిబజార్లో ఒక ఇన్ఛార్జిగా, వేమూరు ఇన్ఛార్జిగా ఉన్న నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఇక్కడ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించి ఇక్కడికి నన్ను ఇన్ఛార్జిగా పంపిస్తే నేను ఒకటే అడుగుతున్నా, ఆ చిన్న చూపుతోనే మీరు నా మీద దాడి చేశారు. మీరు వీడు ఎస్సీ వాడని చెప్పేసేసి ఒక చిన్న చూపనే నా మీద మీరు దాడి చేశారు. నేను నిలబడి నేను మా నాయకులతో మాట్లాడుకుంటుంటే మీరు కనీసం వచ్చి మాట్లాడకుండా అక్కడ నుండి నన్ను వెనక నుంచి గుద్దుకుంటూ, నేను చెప్పకూడదని చెప్పలేదు, చంపడానికి ప్రయత్నం చేశారు. టెస్టికల్స్ని పట్టుకొని ఒక చేత్తో, ఎడం చేత్తో ఒత్తుతూ, కుడి చేత్తో ఇక్కడ పంచిస్తూ అతను తీసుకొని వెళ్ళాడు. ఈడ్చుకుంటా వెళ్ళారు. సరే, తీసుకొని వెళ్ళారు. అరెస్ట్ చేశారా? లేకపోతే అక్కడ కింద పడేశారు. పోలీస్ స్టేషన్లో కింద పడేశారు. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ అది. నేను చెప్తున్నా, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. సరే, ఎందుకు పోలీసులు అంత దాష్టికాన్ని ప్రదర్శించారు? ఎందుకంటే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఒక సమస్యని పరిష్కరించమని కదా మీరు అడుగుతుంది. వాళ్ళు ఒకటే, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేయాల, గొంతు మూసేసేయాల, ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కేసేయాల. భయభ్రాంతులకు గురి చేస్తే తతిమా క్యాడర్ అంతా కూడా భయపడిపోయి వాళ్ళు చేసే ఆ సూపర్ 6 ఇవ్వకుండా, మేము వాళ్ళు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ ప్రశ్నించకుండా చేయడానికి కొంతమందిని ఇట్లాంటి బ్రోకర్లుగా, తెలుగుదేశం బ్రోకర్లుగా కాకి చొక్కా వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పేకాట్లాడిస్తున్నాడు ఇదే సిఐ, మల్లికార్జున్ సిఐ పేకాట్లాడిస్తున్నారు. ఎస్పీ గారికి చెప్పాను. ఎస్పీ గారు, మీకు చెప్పాను, నేను కోడి పందాలు పేకాట్లాడిస్తున్నారని చెప్పేసి చెప్పాను. బాపట్ల ఎస్పీ గారికి చెప్పాను. ఇదే సిఐ చేయిస్తున్నాడని చెప్పేసి చెప్పాను. యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతున్నా. ఇది ఇక్కడ ఉండేటువంటి మంత్రి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న ఇక్కడ పేకాట్లాడిస్తున్నారు. కోట్లలో చేతులు మారుతూ ఉన్నాయి. వాటికి మాత్రం పోలీసు వాళ్ళు రారు, రక్షణ కల్పిస్తారు. అంటే మీరు కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలు కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే అక్రమాలు కానీ వీటిని వ్యక్తి చూపిస్తున్నారు కాబట్టి ఈ రైతుల అంశాన్ని తీసుకొని మీ మీద దాడి చేశారని భావించవచ్చు. నాకు పోలీసు వాడికి ఆస్తుల తగాదాలు ఉన్నాయి. కొంతమంది పోలీసులకి నాకు ఆస్తుల తగాదాలు ఉన్నాయి. ఆ ఆస్తుల తగాదాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ మా వేమూరు నియోజకవర్గంలో, రేపల్ల నియోజకవర్గం కానీ, తెలంగాణ నియోజకవర్గం కానీ, ఇక్కడుండేటువంటి పేద వర్గాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నా ఆస్తి. వాళ్ళ జోలి అక్రమ కేసులు పెట్టేటువంటి ఈ తప్పుడు పోలీసులు, వాళ్ళతో నేను ఖచ్చితంగా గొంతుగా నేను విప్పుతాను. వాళ్ళతో నేను ఎంత దూరమైనా సిద్ధపడతా. దాన్ని భరించలేక నన్ను అడ్డు తొలగించాలని, నన్ను చంపాలని ఈ యొక్క రేపల్ల సిఐ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి పన్నాగం పన్నిందా, రేపల్ల సిఐఏ చేశాడా అనేది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేయాలా, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇంతవరకు ట్రీట్మెంట్ ఇప్పించాలా. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని ట్రీట్మెంట్ జరగలేదు. మీరు ఇక్కడ ఉన్న వరకు నన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో పడేశారు. అక్కడ నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మరి నేను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇక్కడికి నాకెవరు నన్ను చేర్చినట్టు? నన్ను ఎవరు చేర్చకపోతే, ఆ సిఐ అనే అతను తప్పించుకొని పోతే వీళ్ళందరి మీద కేసులు పెట్టేయాలనే వాళ్ళ ఉద్దేశం. నన్ను ఎవరైతే అరెస్ట్ చేశారంటే, ఇప్పటికీ నేను పోలీస్ కస్టడీలో ఉన్నా, ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్న పోలీస్ కస్టడీలో ఉన్నా. నన్ను తీసుకెళ్లారు కదా, నా వ్యక్తి స్వేచ్ఛని హరించారు. నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినందుకు ఇంతవరకు నాకు అతను వచ్చి సంతకం చేయలా, ఆ సిఐ వచ్చి సంతకం చేయలా, నన్ను అడ్మిట్ చేయలే ఇంతవరకు. మరి అడ్మిషన్ ఎవరు రాసుకున్నారు నాకు తెలియదు. ఆయన నన్ను అడ్మిట్ చేయాలి. డాక్టర్స్ ఏమైనా వచ్చే చూసారా మీరు? ఎందుకంటే నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చారో ఎవరు వచ్చారో నాకు తెలియదు. వచ్చారు, అడిగారు నన్ను అడ్మిట్ చేయండి. నన్ను ఎవరు తీసుకొచ్చారు? నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన వాళ్ళు నన్ను ఇక్కడ అడ్మిట్ చేయాలా? వాళ్ళు వచ్చారా రాలేదన్నారు. వాళ్ళు రాలేదన్నారు. మరి నాకు ఏ మందులు ఇస్తారో, ఎవరు ఇస్తారో, ఏం చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు అని కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో. ఎందుకంటే అక్రమంగా కేసులు పెట్టి నాయకుల్ని జైల్లో వేయాలని చెప్పేసి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా.
పేదవాడి గొంతుకు కోసం మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమాయక సైనికుల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. జైల్లో వేసుకోండి, దేనికైనా మేము సిద్ధం. ఆగడం మాత్రం లేదు. మాట్లాడేది మాత్రం మాట్లాడతాం, పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు చేసేది చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నా. జైళ్ళు నింపండి. ఈ రాష్ట్రంలో మీకున్న జైళ్ళు సరిపోవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. నియోజకవర్గానికి ఒక జైలు కావాల్సి వస్తుంది. మీకు నియోజకవర్గానికి ఒక జైలు కావాల్సి వస్తుంది. జైళ్ళు రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ అక్రమ దాడులు, ఈ అక్రమ కేసులు చేసి మాత్రం మీరు తప్పించుకోలేరు. తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. మిమ్మల్ని వెంటాడి చేస్తాం. ఎవరైతే ఈ అక్రమంగా చేస్తున్నారో, ఈ అమాయకుల మీద దాడులు చేస్తున్నారో వెంటాడతామని చెప్పేసి చెప్తున్నా. ఊర్లో వదిలిపెట్టి పోవాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాను నేను.